హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీక్షిస్ వరల్డ్. ఈరోజు నేనైతే మీకు బ్రెడ్స్తో బర్గర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్, టొమాటో, ఆనియన్, చిల్లీ పౌడర్, సాల్ట్, గరం మసాలా అండ్ ఆయిల్. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ హీట్ అయినాక కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి, ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ అయ్యేటట్టు. ఒకవేళ మీ దగ్గర గీ ఉన్నా గీ కూడా వేసుకోవచ్చు. ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత బ్రెడ్ని తీసుకొని ఇలా అన్నీ ఒక సైడ్ అయితే పెట్టేయాలి. ఇలా బ్రెడ్ మొత్తం యువతల వైపు రోస్ట్ అయ్యేంత వరకు కొద్దిసేపు వెయిట్ చేయాలి. బ్రెడ్ మనం రోస్ట్ చేసుకునేటప్పుడు స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. ఒకవేళ ఫుల్గా పెట్టుకుంటే గిన బ్రెడ్ మొత్తం మాడిపోతుంది. ఇలా మనమైతే బ్రెడ్స్ని పెట్టేసుకున్న తర్వాత పైన కూడా బ్రెడ్స్కి ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా బ్రెడ్కి మనం ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం తిరిగేయాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకొని టొమాటో, ఆనియన్ ఆమ్లెట్ మీకు ఆప్షనల్, ఎందుకంటే వెజిటేరియన్స్ కూడా ఉంటారు కాబట్టి మీరు ఆమ్లెట్ పెట్టుకొని అయినా తినచ్చు, లేదంటే నాన్ వెజిటేరియన్స్ ఆమ్లెట్ని కూడా పెట్టేసుకొని తినచ్చు. ఇలా ఆమ్లెట్ మొత్తం ఇలా కట్ చేసుకొని ఇలా మనం బ్రెడ్ పైన ఆమ్లెట్ని పెట్టుకున్న తర్వాత మరి ఆనియన్ని, టొమాటో పెట్టేసుకోవాలి. మళ్ళీ మనం ఆమ్లెట్ కింద ఆమ్లెట్ పైన కూడా పెట్టుకోవాలి ఆనియన్స్ అండ్ టొమాటో. అలాగే దీనిపైన కూడా కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా వేసేసుకోవాలి. తర్వాత దీనిపైకి అయితే బ్రెడ్ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా మనం పైన కూడా బ్రెడ్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా కొంతమంది ఆనియన్, టొమాటో కావాలంటే మీరు ఇంకా ఎక్కువగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇది ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. బర్గర్ అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.